నిన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వై సతీష్ రెడ్డి ఏదైతే తప్పుడు వార్తలు అవాస్తవాలు ఏవైతే మాట్లాడిండో దానికి కౌంటర్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా పక్షాన ఈరోజు పాత్రికేయ మిత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఇది చూపియడమే బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి నుంచి అలవాటైంది. వారు ఒక సోషల్ మీడియా అనే ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏదైతే చేస్తున్నో వాళ్ళని మొట్టమొదటి నుంచి అభివృద్ధియే లక్ష్యంగా పెట్టుకొని సాగుతున్న ఈ ప్రజాపాలన మీద వారు కేవలం సోషల్ మీడియాతోటి అవాస్తవాలను ప్రచారం చేసి వారు ఇటువంటి అవాక్కులు చవాకులు మాట్లాడడం జరుగుతున్నది. నిన్న ఏదైతే మాట్లాడిండో పూర్తిగా అవాస్తవాలు, తప్పుడు మాటలు. నిన్న ములుగు జిల్లాలో 4,000 కోట్ల ఇసుక అక్రమ రవాణా అవుతున్నది, 12 కోట్ల క్యూబిక్ మీటర్లు పర్మిషన్లు వచ్చినాయని ఈ యొక్క గుంటూరు సతీష్ రెడ్డి మరియు వారి నాయకుడు కేటీఆర్ గారు ఖమ్మం మీటింగ్లో మాట్లాడడం జరిగింది. నేను వారికి ఒకటే చెప్తున్నా, ఫస్ట్ ములుగులో 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అనే పర్మిషన్లు రాలేదు, అంతలో సగంలో సగం కూడా రాలేదని తెలియజేస్తానా. ఇంకొకటి, వారు 4,000 కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవాణా అవుతున్నది అని పెట్టిండ్రు. నిన్నేదో వీడియో గేమ్ చూపించిండు ఒకటి ట్యాబ్లో, ఏదైతే పెట్టి చూపించిండో అది పూర్తిగా అవాస్తవం. ఆయనే ఎక్కడున్నా కానీ ఏడ క్వారీ నడిచినా కానీ అదే లారీ అదే మిషనరీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పుడు ప్రసారాలు ఇకనైనా మానుకోవాలి. తప్పుడు మాటలు కూడా అవగాహన లేకుండా నిన్న మాట్లాడిన మాటలు పూర్తి అవగాహన రాహిత్యమైన మాటలు మాట్లాడడం జరిగింది. 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అనేది పూర్తిగా అవాస్తవం. ములుగు జిల్లాలో అంత పర్మిషన్లు లేవు. రెండోది, 4,000 అనేది పూర్తి తప్పుడు సమాచారం. నిన్న క్యాల్కులేషన్స్ చేసి 12 కోట్ల క్యూబిక్ మీటర్లు ఇంటూ 146 రూపాయలు, 1700 కోట్ల రూపాయలు మంత్రులకు వస్తానే అంటాడు. ఆయన అవగాహన రాహిత్యానికి, ఆయన మూర్ఖత్వానికి నేను ఒకటే చెప్తున్నా. 146 రూపాయలు అనేది గవర్నమెంట్ ఇచ్చేది, దాంట్లో 30 రూపాయలు రాయల్టీ సొసైటీలకు పోతాయి, 116 రూపాయలు అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి వస్తాయి, డీజిల్కు కానీ అక్కడ ఎక్స్పెండిచర్స్ కానీ కూలీలకు కానీ అవన్నిటికీ వస్తాయి. ఆడ లేబర్ కానీ వర్క్ చేసిన షెడ్స్ వేసి వాళ్ళు పనిచేసిన వాళ్ళకు. ట్రైబల్ సొసైటీలను కూడా బదనాం చేస్తూ మాట్లాడిండు. వారికి మరొక్కసారి ట్రైబల్ సొసైటీల తరఫున హెచ్చరిక చేస్తున్నాం. వారికి కనీసం అవగాహన లేకుండా, ఒక దాని మీద పూర్తి ఏమాత్రం పరిజ్ఞానం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ తప్పుడు మాటలను ప్రచారం చేస్తున్నారు. వారు కేవలం ఒక ట్రైబల్ సొసైటీ పాత్ర ఎంతవరకు ఉంటుంది మన క్వారీల మీద అంటే, క్వారీలో నుంచి ఇసుకను తీసుకొచ్చి డంపింగ్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత దాన్ని మొత్తము టీజీఎండిసి అని గవర్నమెంట్ సంస్థ ద్వారా దానికి ఎంత ధర కట్టాలి, దాని వేయింగ్ ఏంటిది, దానికి ఒక పరిమితులు ఏంది అనేది మొత్తము గవర్నమెంట్ దాని డీడీల రూపకంలో తీసుకొని గవర్నమెంట్ మాత్రమే నిర్వహిస్తుంది. దాంట్లో సొసైటీల పాత్ర కూడా ఏముండదు. అవగాహన రాహిత్యంతో కొంతమంది దళారులు, మా ములుగు జిల్లాలో ఇద్దరు దళారులు తయారైనరు, ఒకడు బిల్లా ఒకడు రంగా అని. ఈ బిల్లా రంగగాన్ల పని ఏందయ్యా అంటే, తెల్లారు లేస్తే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఇక్కడ వారి మీద వీరి మీద ఆర్టీఐలు వేయడము, లేదంటే అక్రమ వసూళ్లు చేయడము, బెదిరింపులకు పాల్పడడం, వారు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఈ తప్పుడు పరిజ్ఞానం లేని బలం లేని ఒక వై సతీష్ రెడ్డి అని గుంటూరు నాయకుడు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాడు. ఆయనకున్న సోషల్ మీడియా, ఆయనకున్న యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు నిన్న మాట్లాడిండు, మొన్న కేటీఆర్ గారు మాట్లాడినరు ఖమ్మంలో ఏమని, 12 కోట్ల క్యూబిక్ మీటర్లు 4,000 కోట్ల కుంభకోణం అని. మీరు 10 సంవత్సరాలల్లా కోట్ల క్యూబిక్ మీటర్లు ఇచ్చి మీరు ఎన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు? ములుగు జిల్లాల ఒక్కటే, మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్రజాపాలన వచ్చినాక రేవంత్ అన్న సర్కారులో ఈ అక్రమ మైనింగ్ వ్యాపారం మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. గతంలో మా ములుగు జిల్లాలో ఉన్న రోడ్లన్నీ గుంతలు పడి రోడ్లు ఖరాబ్ అయ్యి ఎంతో ఇబ్బంది జరిగేది. ప్రజలు అస్తవ్యస్తంగా వారి ప్రయాణాలు కొనసాగించేది. రోజు వందలాది 10ల సంఖ్యలో యాక్సిడెంట్లు అయ్యేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ రోడ్డు డ్యామేజ్ లేదు. ఎందుకు అంటే పరిమితికి మించిన లోడ్లు ఎక్కడా లేవు. కాబట్టి
పూర్తి స్థాయి ఎంతైతే ఉంటుందో అంతవరకే వాళ్ళు లారీలలో లోడ్లు వేసుకొని రావడం జరుగుతున్నది. గతంలో 35 టన్నులకు పర్మిషన్ ఉంటే 50 నుంచి 60 టన్నులు ఓవర్లోడ్ పోయేది. దానివల్ల రోడ్లన్నీ ఖరాబ్ అయ్యేది. ఈరోజు మేము మా ఏటు నాగారం రోడ్డు చూపిస్తాము, ఈ గుంటూరు ఆయన కళ్ళు కనబడతలేమో తీసుకుపోయి చూపిస్తాం ఎంత అద్భుతంగా ఉన్నదో రోడ్డు. ఎందుకంటే ఈ పాలనలో, రేవంత్ అన్న పాలనలో, ఈ ప్రజాపాలనలో ఎటువంటి అక్రమ రవాణాలు లేవు. ఒక్క టన్ను, ఒక్క క్వింటాల్ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని వెంటనే ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ తెలుసు, ఇసుకే కాదు అక్రమ మైనింగ్ మీద అన్నిటి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవినీతికి ఇక్కడ తావు లేదు. వారు అక్రమ సంపాదనకు అలవాటు పడి ఇప్పుడు ఎటువంటి అక్రమ సంపాదనలు లేక, ఎటువంటి ఇవి లేక మా ట్రైబల్స్ను బెదిరిస్తే వాళ్ళు ఎటువంటి సొసైటీలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ నాయకులు గతంలో వాళ్ళు ఎక్కడెక్కడనో బయట నుంచి, రాష్ట్రాల నుంచి, సిద్దిపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టర్లను పెట్టేది. అటువంటి ఈరోజు తావు లేకుండా స్థానికులు మాత్రమే చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఆ గుంటూరు సతీష్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఆయన పూర్తి పరిజ్ఞానం లేక ఇంకొక మాట అంటాడు, కలెక్టర్ వీటిని క్యాన్సిల్ చేయండి అని ఏడీ మైన్స్కు లెటర్ రాసిండు అంటారు. ఏడీ మైన్స్కు కలెక్టర్ ఇచ్చిన గ్రీవెన్స్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్లో. గ్రీవెన్స్లో ఎవరైనా వారి సమస్యలను వెల్లడించుకుంటే వారు సంబంధిత అధికారులకు, ఆయా శాఖల వారికి వాళ్ళు కలెక్టర్ గారు ఏం చేస్తారు అంటే, ఇది చూడండి, ఇది రిప్రజెంటేషన్, వాళ్ళ తరపు నుంచి వచ్చిన రిప్రజెంటేషన్ని అటాచ్ చేసి ఇస్తారు. కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ ఇది ఏడీ మైన్స్కు. ఇదేంటో వెరిఫై చేయండి అని చెప్పిండు, కానీ ఇవి రిజెక్ట్ చేయండి, ఇవి క్యాన్సిల్ చేయండి అని చెప్పలేదు. నిన్న ప్రెస్ మీట్లో ఇది మొత్తం క్యాన్సిల్ చేయండి అని కలెక్టర్ గారు అన్నారు అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు జిల్లాకు బాస్, ఆయన సుప్రీం, ఆయన క్యాన్సిల్ చేయదలుచుకుంటే వెంటనే అవుతాయి. ఏడీ మైన్స్కు రాయాడు. ఆయన మినిమం అవగాహన రాహిత్యం లేకుండా, ఇది చదువుకునే పరిజ్ఞానం కూడా లేకుండా, నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయమన్నాడు అని అంటే, ఈ సతీష్ ఈయనకే చదువు రాదు, ఈయనకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. కేటీఆర్ గారు ఎట్లా అంటారు 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అని, ఒక ఆధారం ఉండాలి కదా. ఇంకొక మాట అంటాడు, కట్టని సీతమ్మ సాగర్కు ఈరోజు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు అని. సీతమ్మ సాగర్ కట్టినాక మొత్తం నీళ్ళే ఉంటాయి, ముందు తీయరు కదా. ఎప్పుడైతే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక ఇసుక తీసిండ్రా, ముందు ఇసుక తీసిండ్రా? నేను అడుగుతున్న వాళ్ళని. ఈరోజు రేపు భవిష్యత్తులో అక్కడ లోతు ఉండడానికి అక్కడ ఉన్న సిల్టు తీసినాకనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ముందే ఆ అనుమతులతోటే జరగడం జరిగింది. సిఈ గారు ఇచ్చిండ్రు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు సిల్టు తీయాలి, ఈ యొక్క ప్రాముఖ్యత ఏముంది, ఎందుకు తీయాలి అనేది. ఇంకొకటి, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళు ఇచ్చిండ్రు ఏమని అంటే, సీతమ్మ సాగర్ పరిధి డ్యాంలో 63 ఫీట్ల వాటర్ ఉన్నప్పుడు మంగపేట మండలం చుంచుపల్లి వరకు ఈ యొక్క వాటర్ వస్తాయి అనేది వాళ్ళు పూర్తి సమాచారం వాళ్ళ ప్రభుత్వంలోనే ఇచ్చింది. ఇది దానికి ఆధారాలు. ఇటువంటి అన్ని అనుమతులతోటి పారదర్శకంగా జరుగుతున్న దాని మీద కోట్ల రూపాయలని లేనిది ఉన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా నిన్న మాట్లాడిండు. ఏమని అంటే, సమ్మక్క సారలమ్మల దగ్గరికి వస్తారా, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వస్తారా, భద్రాచలం రాముల వారి దగ్గరికి వస్తారా అని. మేము కాంగ్రెస్ పార్టీ పక్షా నుంచి మేము ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. గుంటూరు సతీష్ రెడ్డి వచ్చినా పర్వాలేదు, కేటీఆర్ గారు వచ్చినా పర్వాలేదు. మేము 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వచ్చినాయి, 4,000 కోట్ల అక్రమ రవాణా జరుగుతుందంటాం. దీనికి మేము స్టాండ్ అయి ఉంటున్నాం. రేపు మేము మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గరికి మేము వస్తాము. ఈ గుంటూరు సతీష్ రెడ్డి వస్తారో, కేటీఆర్ గారు వస్తారో, ఎవరన్నా రానియండి. మేము పొద్దున 11 గంటలకు మేము మేడారంలో ఉంటాం. ఆయన ఆధారాలతో రండి. మా పత్రిక, మా మీడియా సోదరులు అందరి ముందే చెప్తున్నాం, మేము రేపు వస్తాం, రమ్మనండి. అక్కడే తెలుసుకుంటాం మేడారంలోనే. ఆయన ఏవైతే ఆధారాలతోటి 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అని ఖమ్మం జిల్లాలో కేటీఆర్ గారు అన్నారో ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ములుగు జిల్లాలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల పర్మిషన్లు వచ్చుంటే మేము దేనికైనా సిద్ధం. నేను ఒక డీసీసీ ప్రెసిడెంట్గా చెప్తున్నా, అవగాహన లేని సతీష్ రెడ్డి వస్తాడా, లేదంటే కేటీఆర్ గారు వస్తారా, దేనికైనా సిద్ధం మేము చర్చకు.
తప్పుడు మాటలు. మా మంత్రులకు ఏం సంబంధమే, సీతక్క గారికి ఏం సంబంధం, పొంగులేటి గారికి ఏం సంబంధం ఈ యొక్క ఇసుక గురించి? ఇక్కడ అన్ని ప్రభుత్వ అనుమతులతోటి గిరిజన ట్రైబల్ సొసైటీలకు వచ్చినాయి, ట్రైబల్స్ బతుకుతున్నారు. దానికి పొంగులేటి గారు ఎందుకు, సీతక్క గారి టాపిక్ ఎందుకు, సంబంధం లేని బయటికి ఎందుకు? ఈ అవగాహన లేని సతీష్ రెడ్డి మాట్లాడతాడు 4,000 కోట్ల కుంభకోణం. ఎక్కడి నుంచి వస్తాయి 4,000 కోట్లు? వచ్చిన క్వాంటిటీ ఎంత, దానికి 4,000 కోట్లు ఎందుకు వస్తాయి? 116 రూపాయలు ఆయన తప్పుడు లెక్కలేసి తప్పుడు వార్తలు బట్టగాల్చి మీదేస్తే సరిపోతుందా? ఆయన అనుకుంటా అండేమో ఆయన అక్రమంగా సంపాదించిన కదా, నేను అక్రమ సంపాదన. ఇప్పుడు మా ఇక్కడ లోకల్గా అనుకుంటారు ఎలక్షన్లో అరెకరం ఉన్న సతీష్ రెడ్డి హిందూ అరణ్యాల ప్లాట్ ఎట్లా కొంటాడు, గట్కేసర్ల 10 ఎకరాల భూమి ఎట్లా కొంటాడని వాళ్ళ కార్యకర్తలే చెప్తారు. అట్లా గిట్లా అనుకుంటా అండేమో. గతం కంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది ఇసుక మీద. అంటే ఈ 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇంటూ 10 సంవత్సరాలు అంటే 3,000 కోట్లు వాళ్ళు తిన్నారు కదా. అట్లేమని అనుకొని భ్రమలో అన్నారేమో కానీ వాస్తవికంగా అయితే అది కాదు. ఇక్కడ వారు చెప్పినట్టు 12 కోట్ల క్యూబిక్ మీటర్లు రాలేదు, 4,000 కోట్ల అక్రమ రవాణా జరగలేదు. ఎవరికైనా తెలుసు ఈ యొక్క ప్రజాపాలనలో రేవంత్ అన్న సర్కారులో ట్రాన్స్పరెంట్గా మైనింగ్ మీద పూర్తి స్థాయి పట్టు సాధించడం జరిగింది. అక్రమ రవాణాలు ఎక్కడ లేవు, ఎటువంటి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. మేము వారిచ్చిన ఛాలెంజ్కి మేము రెడీగా ఉన్నాము. గుంటూరు సతీష్ రెడ్డి గారు చాలా సందర్భాలలో మేము చూసినాం, చాలా ఓపిక పట్టినాము. మా సీతక్క గారి మీద లేనిపోని అవాకులు చెవాకులు పేల్చడము, వాళ్ళకున్న దొంగ పేడ ఆర్టిస్టులతోటి యూట్యూబ్లలో మాట్లాడియడము. మేము కూడా చెప్తున్నాం, ఈ పిచ్చి మాటలు కాకుండా ఏమన్నా ఆధారాలు ఉంటే అథెంటిక్గా మాట్లాడు. నువ్వు ఇక్కడ మా ములుగు జిల్లా వాసి గుంటూరు నుంచి వలసచ్చి ఇక్కడ ఉంటున్నావు. ఇక్కడ నీ గ్రామంలో గతంలో కూడా చెప్పినాం, ఒక సర్పంచ్ని కాదు కదా నీ ఉన్న ఊర్లో వార్డు మెంబర్ని కూడా గెలిపించుకునే శక్తి లేనోనివి. నిన్ను తీసుకుపోయి మీ పార్టీలో సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఇస్తే ఇచ్చుకొని, ఇంకేదైనా రాష్ట్ర అధ్యక్షుడు చేసినా చేసుకొని, కానీ మా మీద పిచ్చి వార్తలు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మేము మాట్లాడాలంటే 100 మాట్లాడతాం నీ గురించి. నువ్వు వ్యక్తిగతంగా సీతక్కని నిన్నటి దాంట్లో ప్రెస్ మీట్లో చూసినాము. పొంగులేటి గారిని పట్టుకొని సీనన్నను పట్టుకొని బాంబుల రెడ్డి అనడం, బాంబులన్న అనడం, సీతక్కని సోషల్ మీడియా అనడం, పిచ్చి మాటలు మాట్లాడడం. నీ ఊర్లో సర్పంచ్ ఒక వార్డు మెంబర్ గెలిచే శక్తి లేనోనివి, గెలిపించుకునే ఇది నీ ఇల్లు ఉన్న వార్డు మెంబర్ గెలిపించుకోలేనోనివి. నీకెందుకే మంత్రులు అనే మాటలు? నీ వరకు నీకు వీళ్ళు వచ్చి నీ ముందు ఛాలెంజ్కి నిలబడతారా? మేమున్నాం, మా పార్టీ ఉన్నది, మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాలు, నీకు మేము నిలబడతాం. రండి, నువ్వు ఇచ్చిన సవాల్కు మేము సిద్ధంగా ఉన్నాం. చలో మేము చెప్తున్నాం, రేపు మేడారంలో మా తల్లుల సాక్షిగా మేము వస్తాం, నువ్వు రా. 12 కోట్ల క్యూబిక్ మీటర్లు ఎక్కడ జరిగింది, 4,000 కోట్ల అక్రమ రవాణా ఇక్కడ జరిగింది, ఇది నువ్వు నిరూపించు. మేము సిద్ధంగా ఉన్నాం, ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. మేము నిన్ను అనలేదే. మీ గ్రామంలో అంటున్నారు ఎక్కడికి పోయినా కానీ, ఏమే మీ ఊర్లో సతీష్ రెడ్డి ఉండే ఏగా మోటార్ల దొంగ అంటారు. మేము అంటలేం కదా వ్యక్తిగతంగా. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. నువ్వు సీతక్క గౌరవ మంత్రి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునే ఒక సీతక్క గారిని మరియు ఒక పోరాట యోధుడు మా పొంగులేటి సీనన్న మేడారం టాపిక్లో కూడా ఒక తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది. మీరు కమిషన్లని మేడారం ఈరోజు అద్భుతంగా జరిగిందంటే అది మా పొంగులేటి సీనన్న సీతక్క గారు. సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి నిరంతరం 3 నెలలు వారు నిద్రాహారాలు మాని ప్రతిరోజు అక్కడ నిలబడి ఏం జరుగుతుందని నిరంతరం అధికారులని ఇటు కాంట్రాక్టర్లని వారిని పరుగులు పెట్టించి ఆ యొక్క పనులని కంప్లీట్ చేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల మీద నా మీ మాటలు, అటువంటి వాళ్ళ మీద నా మీ అక్కసు దేనికి? ఎందుకంటే మిమ్మల్ని ఖమ్మం జిల్లాలో ఒక సీటు గెలవకుండా మిమ్మల్ని చిత్తుగా ఓడించినందుగా దేనికి మీకు మా పొంగులేటి అన్న మీద మాట్లాడడం? ఆయనకేం సంబంధం? ట్రైబల్ సొసైటీలకు పర్మిషన్లు వస్తే మీరు మంత్రి సీతక్క గారిని పొంగులేటి గారిని దీంట్లోకి దించుతారా? అక్కడ కూర్చొని హైదరాబాద్లో కూర్చొని పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఇక్కడికి వచ్చి ఎక్కడ నువ్వు అన్న 12 కోట్ల క్యూబిక్ మీటర్ల క్వాంటిటీ వచ్చింది, ఎక్కడ 4 కోట్ల రూపాయల అక్రమ తవ్వకాలు జరిగినాయి.
నిరూపించి మాట్లాడు. కానీ పిచ్చిగా నువ్వు రీల్స్ అని ఇంకొకసారి నీకు గట్టిగా మీడియా ముందే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మర్యాద తప్పించి మాట్లాడితే మర్యాద తప్పించే మాట్లాడాల్సి వస్తుంది. మేము కూడా నువ్వు ఎట్లా సమాధానం ఇస్తే అదే రీతిలో మా నుంచి కూడా నీకు సమాధానం వస్తుంది. నువ్వు సీతక్క విషయంలో గౌరవ మంత్రి గారికి నువ్వు ఎంత మర్యాద ఇస్తే నీకు కూడా అంతే మర్యాద ఇస్తాం. లేదంటే నువ్వు గుంటూరు నుంచి వచ్చిన విషయం తెలుసు, నువ్వు మోటార్ దొంగతనం చేసిన విషయం కూడా తెలుసు మాకు. నువ్వు మరి నీకు ఈరోజు నువ్వు హిందూ అరణ్యాల ప్లాట్లు 10ల సంఖ్యల ఎకరాలు 10ల సంఖ్యల ప్లాట్లు ఎట్లా కొనుక్కున్నావు? మీ కార్యకర్తల దగ్గర మీ పార్టీలోనే బహాటంగా అంటారు ఎలక్షన్ పైసలు ఎత్తుకపోయిండు అని, ఎలక్షన్ పైసలు ఎత్తుకపోయిండు అని. బిఫోర్ ఎలక్షన్ నీ పరిస్థితి ఏంది, ఆఫ్టర్ ఎలక్షన్ నీ పరిస్థితి ఏంది? సీతక్క మీద 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అప్పుడు అడ్డగోలు డబ్బులు ఖర్చు పెట్టినరు మీరు. ఆ డబ్బులకి వెళ్ళి ఇక్కడ నువ్వేం చేసినావు ఏందనేది ఇక్కడ ఎవరిని అడిగినా కానీ నీ చరిత్ర చెప్తారు. నీకున్న గొప్ప పేరు అందరికీ తెలుసు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు సమాచారాలు ఇచ్చి ప్రజలని ఒక పక్కదారి పట్టియాలని వీరెప్పుడు ఒకటే ప్రజలలో ఉండరు. ఒక ప్రతిపక్ష పాత్రని సరైన ప్రతిపక్ష పాత్రను పోషించరు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండే సీతక్కని పొంగులేటి సీనన్నని బదనం చేయడానికి తప్పుడు సమాచారాలు తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. నువ్వు సబ్జెక్టు మాట్లాడు. ఇక్కడ నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ ఏంటిది? 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వచ్చిందన్నావు, 4000 కోట్ల కుంభకోణం అన్నావు. చలో మేము సిద్ధంగా ఉన్నాం దానికి చర్చకు. 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వస్తే రేపు కలెక్టర్ ఆఫీస్కు పోయి తెలుసుకో వచ్చిందా రాలేదా అని. 4000 కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగిందో దేనికో మేము సిద్ధంగా ఉంటాం. గత ప్రభుత్వం తెలుసు, అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ అక్రమ ఇసుక రవాణాకు అడ్డం ఉన్నారని. పాపం నేరెళ్ళలా వాళ్ళని కొడితే, గ్రామస్తులను కొడితే కిడ్నీలు పగిలిపోయి దళితులని ఊచకోత కోసిండ్రు. వారిని లారీల కింద తొక్కిచ్చిన ఘనత మీ బీఆర్ఎస్ది. మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అట్లా కాదు కదా. మేము ఏ స్థాయిలో ఏది చేసినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సరైన విధంగా సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మీలాగా అక్రమ రవాణాలు కాదు. నిన్న ఇక ఏదో అంటారు కదా సందిట్లో సడమి వచ్చినట్టుగా మధ్యలో వచ్చి నిన్న కవితక్కేదో మాట్లాడుతున్నది పొంగులేటి అన్న గురించి, మా ఇన్ఛార్జ్ పొంగులేటి అన్న గురించి, సీతక్క గురించి. 200 కోట్ల ఇంట్లో ఉండే కవితక్క కూడా ఒక పేద మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు రాష్ట్రంలో పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్న మా పేద సీతక్క గురించి మాట్లాడే అర్హత ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎన్నో స్కామ్లలో ఇరుక్కపోయిన కవితక్క మాట్లాడే అర్హత ఉన్నదా? నిన్న ఆమె కూడా వచ్చి ఇసుక గురించి ఏదో అనే టాపిక్ మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా కానీ నేను దయచేసి పాత్రికేయ మిత్రుల ముందు ఒకటే చెప్తున్నా, మన స్థాయికి తగ్గట్టుగా మనం చేసే పనికి తగ్గట్టుగా మనం ఏందని ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్తున్నాము. ఒక్కటే మేము చివరి మాటగా చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ సిద్ధంగా ఉంది. మాకు పని చేయడం తెలుసు, పని పట్టడం కూడా తెలుసు. తప్పుడు కూతలు కూసి కారు కూతలు కూస్తే మిమ్మల్ని తరిమి కొట్టడం కూడా తెలుసు అని మరొక్కసారి మీడియా మిత్రుల ముందు తెలియజేయడం జరుగుతుంది.